ఇక రష్యా గడ్డ మీద నుంచే రష్యాపై భీకర దాడి చేసింది ఉక్రెయిన్. నిన్న ఇక చిన్న డ్రోన్లు ఉపయోగించిందట. రష్యా మీద నిన్న ఉక్రెయిన్ దాడి చేసింది. దాంతో రష్యా ఏం చేసింది, ఈ ఎయిర్ బేస్ మీద ఈ రష్యా ఉక్రెయిన్ మీద శిక్షణ శిబిరాల మీద దాడి చేసి ఒక 15-16 మందిని చంపేసింది. దానికి సంబంధించిన వార్త చూద్దాం. ఎయిర్ బేస్ల లక్ష్యంగా ఉక్రెయిన్ డ్రోన్ల బీభత్సం, 41 రష్యన్ యుద్ధ విమానాల ధ్వంసం. అమ్ము, ఉక్రెయిన్ రష్యా మీద దాడి చేసి 41 రష్యన్ విమానాలను ధ్వంసం చేసిందట. 4000 కిలోమీటర్ల దూరంలోని సైబీరియాలోని లక్ష్యాలను ఛేదించిన డ్రోన్లు. ధ్వంసమైన విమానాల్లో TU-20M3, TU-95 బాంబర్లు, A-50 అవాక్స్ పైన విధ్వంస దాడి. 18 నెలలుగా వ్యూహాత్మక ఆపరేషన్. ట్రక్కుల్లో FPV డ్రోన్లను పంపిన ఉక్రెయిన్. పార్కు చేసిన ట్రక్కులు, ఇళ్లపైన మోహరింపు. రిమోట్ కంట్రోల్తో ఆపరేట్ చేసిన SBU. ఉక్రెయిన్పై రష్యా ప్రతీకార దాడులు. 12 మంది ఉక్రెయిన్ సైనికుల మృతి. మొత్తం మీద బాగా ధైర్యం చేసి ఉక్రెయిన్ రష్యా మీద దాడి చేసింది. రష్యా కూడా దాన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేసింది. మొత్తం మీద 41 యుద్ధ విమానాలు ఉక్రెయిన్ చేతిలో, రష్యా యుద్ధ విమానాలు కూలిపోయినాయి. ఈ యుద్ధం స్టార్ట్ అయ్యి ఇక 1192 రోజులు అవుతుంది. ఒక రోజు 2 రోజులు కాదు, 1192 రోజులు. ఆపరేషన్ వెబ్ పేరుతో రష్యా గడ్డ మీద నుంచే ఉక్రెయిన్ జరిపిన డ్రోన్ దాడుల్లో రష్యాలోని 4 ఎయిర్ బేస్లు టార్గెట్ అయ్యాయి. 18 నెలలుగా ఆపరేషన్ వ్యూహాత్మకంగా కొనసాగించి ట్రక్కుల్లో రష్యాకు డ్రోన్లను పంపిన ఉక్రెయిన్ ఆధునిక యుద్ధ తంత్రంలో తనదైన ముద్ర వేస్తూ రిమోట్ కంట్రోల్తో ఆకస్మిక దాడులు జరిపింది. ప్రపంచంలో ఇట్లా ఒక దేశం మీద ఇంకో దేశం యుద్ధం అన్ని కూడా కొనసాగుతున్నాయి. పాకిస్తాన్, భారతదేశం, గాజా, ఇజ్రాయిల్, రష్యా, ఉక్రెయిన్, ఇట్లా యుద్ధాలన్నీ కూడా జరుగుతాయి. మరి ఒక్క మెసేజ్తో, ఒక ఎక్స్ ఖాతాలో పోస్ట్ తోటి పాకిస్తాన్ అట్లాగే భారతదేశం యుద్ధాన్ని ఆపినటువంటి ట్రంప్ అమెరికా అధ్యక్షుడు గాజా ఇజ్రాయిల్ యుద్ధం ఎందుకు ఆపుతలేడు? ఒక ఎక్స్లో పోస్ట్ తోటి. ఉక్రెయిన్ రష్యా మధ్య 1192 రోజుల నుంచి యుద్ధం జరుగుతుంటే ఒక ఎక్స్లో పోస్ట్ పెట్టి ఎందుకు ఆపుతలేడు అంటే, ఆ రష్యా అధ్యక్షుడు ట్రంప్ చెప్తే వినడు, ఉక్రెయిన్ అధ్యక్షుడు ట్రంప్ చెప్తే వినడు, గాజా అధ్యక్షుడు ట్రంప్ చెప్తే వినడు, ఇజ్రాయిల్ అధ్యక్షుడు ట్రంప్ చెప్తే వినడు. కేవలం మన భారతదేశాన్ని పరిపాలించే నరేంద్ర మోడీ ట్రంప్ కాళ్ళ దగ్గర మోకరిల్లు కాబట్టి ట్రంప్ ఏది చెప్తే అది ఈయన వింటుండు. మరి ఆ 4 దేశాలు ఎందుకు వింటలేవంటే, ఆ 4 దేశాలు స్వతంత్రంగా ఆలోచిస్తున్నాయి. ఆ దేశ అధ్యక్షులు చాలా పవర్ఫుల్గా మేము వేరే దేశం అధ్యక్షుల దగ్గర ఎందుకు వినాలి, ఆయన చెప్తే అనేటువంటి విషయాన్ని వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆ దేశాలకు, ఆ 4 దేశాలకు, గాజా, ఇజ్రాయిల్, ఉక్రెయిన్, రష్యా, ఈ 4 దేశాలు వాళ్ళు ట్రంప్ మాట పట్టించుకోకుండా యుద్ధం కొనసాగిస్తూనే ఉన్నాయి, దండయాత్రలు చేస్తూనే ఉన్నాయి, యుద్ధ విమానాలతోటి యుద్ధాలు చేస్తూనే ఉన్నాయి. కానీ మన భారతదేశంలో నరేంద్ర మోడీ తీసుకున్న అత్యంత నీచమైన, దరిద్రమైన ట్రంప్కు తలొగ్గడం చాలా బాధాకరమైనటువంటిది చర్చ కొనసాగుతుంది.